మన ఇంట్లో చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినా పక్క వాళ్ళ చెట్టు కాయలు దుబ్బడంలోనే మజా. మన చెట్టు అయినా పక్క చెట్టు అయినా కాయలు కొయ్యాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. సో దాన్ని ఈజీ చేయడానికి మేము మార్కెట్లో ఇది దొరికితే ఈ కర్ర తెచ్చుకున్నాము. ఆ కర్రకు ఒక ఎక్స్టెన్షన్ వచ్చి దాంతో పాటు ఒక బాస్కెట్, కొన్ని షార్ప్ గ్రూవ్స్ వచ్చాయి. మనం కాయకు పెట్టి జస్ట్ కొంచెం లాగామంటే చాలు, ఆ కాయ బాస్కెట్ లో పడిపోతుంది. చెట్టుకి ఎంత దూరంగా ఉన్నా సరే దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ కర్రని ఈజీగా కొయ్యొచ్చు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క కాయే కొయ్యగలుగుతాం ఒకసారి. సో చాలా మంది చెట్లు ఎక్కి కోస్తూ ఉంటారు అండ్ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. దాని బదులు ఈ కర్ర కొనుక్కుంటే ఈజీ అవుతుంది. ఐ నో ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది, ఇప్పుడు చెప్తావేంటి మేము కోసేసాం కాయలు అంటారా? ఏం పర్లేదు, ఉత్తి మ్యాంగోనే కాదు ఇంకా ఏ చెట్టు కాయలన్నా కొయ్యొచ్చు. ఆర్ లేదంటే నెక్స్ట్ సమ్మర్కైనా పనికి వస్తుందని చెప్తున్నాను. ఇక్కడ నేను 4 కాయలు కోసేసరికి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. 1 by 1 ఆ ఎండలో కోస్తూ ఉండడం కూడా అంత ఈజీ కాదు. కాకపోతే చెట్టు ఎక్కడం కన్నా కొంచెం బెటర్. ఈ ఫ్రూట్ ప్లకింగ్ స్టిక్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ స్టిక్ గురించి మీలో ఎంతమందికి తెలుసో నా కమెంట్స్లలో చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే కొత్త విషయం చెప్పా కదా, లైక్ వేసుకోండి మరి.